ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మహారాష్ట్రలో మీరు చూసే ఉంటారు ఆర్టికల్, నీట్ ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయని, ర్యాంక్ రాలేదని చెప్పేసి తండ్రి కూతుర్ని పట్టుకొని కొట్టడం జరిగింది. కొట్టేశాడు బాగా, అంటే బ్లడ్ వచ్చేలాగా కొట్టడము. అతను ప్రిన్సిపల్గా జాబ్ చేస్తాడంట. కొట్టేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు యోగా డే, సో స్కూల్లో యోగా ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి కొట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఈవినింగ్ వచ్చాక అమ్మాయిని చూస్తే పడిపోయింది. తీరా హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మాయి చనిపోయింది. అంటే నీట్ ఎగ్జామ్లో, ఎంట్రన్స్ ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి చేసినటువంటి నిర్వాహం. అంటే పేరెంట్స్ ఎంతలా తయారైపోయారంటే మార్కులు మార్కులు మార్కులు, అంటే మార్క్సే కావాలి. ఇంకా పిల్లలు వాళ్ళు చదవగలుగుతారా లేదా, వాళ్ళకి స్ట్రెస్ ఏంటి, ఇవేం ఆలోచించట్లేదు అనుకోవచ్చా ఈ ఘటన చూస్తే? అతనికి చూస్తుంటే కారణాలు ఓవర్ డిసిప్లిన్ ఒకటి కనిపిస్తుంది, రెండోది ప్రిస్టేజ్ ఇష్యూ ఒకటి కనిపిస్తుంది, ఇంకొకటి ఏంటంటే తన కూతురు డాక్టర్ కాలేకపోతుందా అంటే మనకు అక్కడ ఎంత ర్యాంక్ వచ్చింది అనేది మనకి తెలియజేయలేదు. మార్కులు తక్కువ, ఎలిజిబుల్ అయితే సరిపోతుంది కదా. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు తనకి మార్కులు తక్కువ వచ్చినాయి అంటే తన ఎఫిషియన్సీ అంతే ఉంది. అటువంటి స్టూడెంట్స్ని ప్రెషర్ పెట్టి బలవంతపు డాక్టర్ చేస్తే కూడా రేపొద్దున తన వైద్య వృత్తిలో రాణించగలదా అనేది కూడా యాజ్ ఎ ఫాదర్ ఆలోచించద్దా ఒక టీచర్ కూడా. ఆయన ప్రిన్సిపల్ అయినప్పుడు అంతమంది పిల్లల్ని స్టడీ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. ఇది అర్థం కాదా టీచర్స్కి? అంటే ఏంటంటే తన వరకు వచ్చేటప్పటికి సామాన్య మానవుడు, ఒక సగటు తండ్రి, సగటు మనిషి అని నిరూపించాడు. ఇప్పుడు ఒక పక్కనేమో మనము పిల్లల్ని ప్రెషర్ పెట్టకండి రా బాబు, వాళ్ళు ఎంత చదివితే అంతే చదవనండి, వాళ్ళ తెలివితేటల వరకే వాళ్ళు చదవగలుగుతారు, నువ్వు ఇది గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకొని 1000 విషయాలు ఇస్తే వాళ్ళకి ఒక 10-20 గుర్తుంటాయి. వాడి జ్ఞాపక శక్తి అంతే. నువ్వు తన్ని కొట్టి ఒక బస్తాడు విషయాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు? ఈ బుద్ధి లేని తల్లిదండ్రులు ఉండబట్టే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇళ్ల నుంచి పారిపోతున్నారు, సగం చదువుల్లోనే చదువులు మానేస్తున్నారు. అంటే నేను ప్రిన్సిపల్ని, నా కూతురుకు కూడా ర్యాంక్ రాలేదని ఒక ప్రెస్టేజ్ వచ్చేసింది. ప్రెస్టేజ్ అయి ఉండొచ్చు, అందరూ ఎగతాళి చేస్తారు. రేపొద్దున ప్రిన్సిపాల్ అయి ఉండి తన పిల్లల్ని సరి చేసుకోలేడు కానీ యువతల పిల్లలకి చెప్తాడు అంటే అలాంటివి అలా సర్వీస్లో చాలా ఎదుర్కొంటారు వాళ్ళు. యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ ప్రిన్సిపల్ ఎవరికన్నా ఏమన్నా బుద్ధి నీతి చెప్పబోతే కూడా ముందు ఆయన పిల్లల్ని చక్కబెట్టుకోమను, వాళ్ళ పిల్లాడు గాలిగా తిరుగుతున్నాడు లేకపోతే వాళ్ళ పిల్ల సరిగ్గా చదవదు, ఇలాంటివి ఏమో వస్తుంటాయి. అంటే ఈయనకనే కాదు, జనరల్గా ఒక టీచర్స్ అనేవాళ్ళు ఇలా బిహేవ్ చేస్తుంటారు. మరి ఆ ప్రెషర్ అంతా తీసుకొచ్చి నువ్వు ఒక వ్యక్తిగా నీ వ్యక్తిగతంగా నువ్వు ఎలా బిహేవ్ చేయాలనేది అది వేరేగా ఉండాలి, పిల్లల్ని ట్రీట్ చేసే విషయంలో వేరేగా ఉండాలి. అంటే దాన్ని బట్టుకొచ్చి ఇక్కడ రుద్దితే అది ఎలా మ్యాచ్ అవుతుంది, అసలు ఎట్లా సెట్ అవుతుంది? అవనే అవ్వదు. ఇప్పుడు పిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేక ఎంతమంది బిల్డింగుల నుంచి దూకేయడం, చచ్చిపోవడం, విషం తీసుకోవడం, ఉరేసుకోవడం ఎన్ని చూస్తున్నామే. అంటే వాళ్ళకి మేము ఇంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాం, పెంచుతున్నాం, పోషిస్తున్నాం, మీకు ఆ రిజల్ట్ ఇవ్వరేంటి అంతే. అంటే అది మిషన్ కాదు కదా. మిషన్ అయినా సరే మనం దానికి ఎంతో చేస్తే, మనం ఇది చేస్తే తప్ప అది ముందుకెళ్ళదు. మరి మనిషి అనేవాడు తన కెపాసిటీ ఎంతో అంతే చదవగలుగుతాడు. మరి ఇదే సందర్భంలో మనం ఆ గుజరాత్కి చెందిన ఒక అమ్మాయి అవికా అగర్వాల్ అనే అమ్మాయి మంచి టాపర్గా వచ్చింది. అంటే ఒక పిల్లవాడు డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా, ఏదన్నా అవ్వాలంటే తల్లిదండ్రుల యొక్క కృషి ఎంత ఉండాలి, దానికోసం ఏం చేయాలి అనేది తెలుసుకోరు ఫస్ట్. పిల్లలు ఫలానాది చదవాలి అంటే అది ఎందుకు చదవాలి, అది చదివితే ఏమవుతుంది, అది నువ్వు చదవగలవా అనేది చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ రావాలి. నువ్వు నా పిల్లకి లేదు, నీకే ఉంది డాక్టర్ని చేయాలి అన్నప్పుడు నువ్వు నీ ప్రయత్నమే అసలు చేయాలి ఎక్కువ. పిల్లకి లేని ఆలోచనని కలిగించాలి అంటే ఆ ప్రేరణ నువ్వు ఇవ్వాలి. ఇదిగో ఈ పని చేస్తే దీనివల్ల ఈ లాభం ఉంది, దీనివల్ల ఈ కీర్తి ప్రతిష్టలు, దీనివల్ల ఎంతోమందికి మనం సేవ చేయగలుగుతాము, ఇదంతా కూడా తెలియజేయాలి, ఆ విలువను తెలియజేయాలి. ఆ విలువను తెలియజేస్తూ దానికి తగిన విషయాలన్నీ చూపిస్తూ ఉండాలి. విజువల్స్ అంటే టీవీలు బొమ్మలు కాదు. ఇప్పుడు డాక్టర్ అవ్వాలి, ఒక డాక్టర్ కావాల్సిన ఒక పిల్లని కానీ పిల్లవాడిని కానీ ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చారా? ఇప్పుడు నువ్వు కన్సల్టేషన్ పే చేసి డాక్టర్కి మీ పాపని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మా పిల్ల డాక్టర్ చదవాలని అనుకుంటుంది, డాక్టర్ చదవాలంటే ఎంత కష్టపడాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం పాటించాలి,
ఇవన్నీ మీరు ఎలా కష్టపడి మీరు ఇంతవరకు ఈ స్థాయికి వచ్చారు, మీరు డాక్టర్ అయ్యారు కదా, ఎంత ప్రజాదరణ పొందారు, ఇంత మంచి వైద్యం చేస్తున్నారు, మీరు చాలా కష్టపడి ఉంటారు, మీరు కొంచెం మా పిల్లకి కొంచెం తెలియజేయండి అంటే కన్సల్టేషన్ పే చేసి ఆయన టైంను మనం తీసుకుంటాం కాబట్టి ఒక 10 నిమిషాలు ఆయనకి కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. పేషెంట్స్తో విసిగిపోయి ఉంటారు. ఇలాంటివి మనం అడిగినప్పుడు వాళ్ళ సంతోషంతో వాళ్ళు పడ్డ కష్టాలు, చదివితే ఏమవుతుంది, చదవటం వల్ల లాభాలేంటి వాళ్ళు కూడా చెప్తారు. అలా ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేయాలి. తర్వాత ఊళ్ళకి తీసుకెళ్ళి ఏ ఊళ్ళల్లో డాక్టర్ సదుపాయాలు లేవు అలాంటి ఊళ్ళల్లో వైద్యం చేస్తే ఎంత లాభసాటిగా ఉంటుంది, ఆ ఊర్లో వాళ్ళకి ఎంత సదుపాయంగా ఉంటుంది, మనకెంత మంచి పేరు వస్తుంది, ఇలాంటివన్నీ చూపించారా, ఇలాంటివన్నీ తెలియజేశారా? లేదు. ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకురావాలంటే ఒక పెద్ద ఆయన చెప్తారు ఎప్పుడు కూడా, చాలా చోట్ల వింటుంటాం మనం ఇలాంటివి. ఒక స్టెథోస్కోప్ని కనుక ఎదురుగుండా పెట్టి, ఇది నువ్వు డాక్టర్ అయినప్పుడు నేనే స్వయంగా నీ మెడలో వేస్తాను అని ఒక ఎంకరేజ్మెంట్గా ఉత్సాహభరితంగా మనం మాట్లాడినట్టయితే, నేను ఎప్పుడైతే డాక్టర్ అవుతానో నాన్న నాకు అది వేస్తానన్నారు అంటే అది ప్రతిరోజు చూస్తుంటే కూడా ఆ అమ్మాయికి డాక్టర్ అవ్వాలనే ఉత్సుకత, తర్వాత బాగా చదవాలనే పట్టుదల పెరుగుతాయి వాళ్ళ, అంటే గోల్ గుర్తు చేస్తూ ఉంటుంది. తర్వాత తన గోల్ ప్రతిరోజు గుర్తు రావాలంటే ఏం చేశాడు ఆ తండ్రి? ఎంకరేజ్మెంట్ లేదు. గోల్ గుర్తు రావడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ ఫాలో చేయించారా? మరి యాజ్ ఎ టీచర్ ఆయనకు తెలిసి ఉండాలి ఇవన్నీ కూడాను. ఒక గోడ మీద గోల్ సెట్టింగ్ పేపర్స్ తను బ్రష్ చేసే చోట, నిద్రపోయే చోట, భోజనం చేసే చోట అంటించి పెట్టాలి. అంటే నువ్వు గంటసేపు తిండి తింటూ కూర్చోవడం కాదు, నువ్వు తిండి తింటున్న ప్రతి ముద్ద, నువ్వు తీసుకుంటున్న ప్రతి ముద్దలోనూ కూడా ఆ శక్తిని నువ్వు తీసుకోవాలి. గోల్ నేను సాధించాలి అనే ఒక శక్తిని ఆ ముద్ద ద్వారా నువ్వు తీసుకోవాలి. ఆ ముద్ద ఎన్ని ముద్దలు తిన్నావు అన్ని ముద్దల్లోనూ నువ్వు అది రంగరించి నీకు లోపలికి వేసుకోవాలి నువ్వు అనేది ఆ అమ్మాయికి తెలియాలి అని అంటే నువ్వు అక్కడ గోల్ సెట్టింగ్ ఏమైనా చేయించావా? ఇవేమీ చేయకుండా ఇవాళ మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి నువ్వు ఆ పిల్లని చచ్చేటు చంపేసుకున్నావు. చంపుకుంటే ఇప్పుడు నీ పరువు ఏమైందిరా నాయన? అదంతా పక్కన పెడితే మేడం, కొట్టారు, కనీసం కన్న తండ్రి అది కూడా లేదు. అంటే కొట్టాను, దెబ్బలు తగిలాయేమో చూద్దామని కూడా లేకుండా నిర్లక్ష్యంగా. కొంతమంది ఎంత దైవ సంబంధమైన కార్యాల్లో ఉంటూ ప్రవచనాలు చెప్తూ ఉన్నవాళ్ళు కూడా ఇళ్లల్లో పరమ రాక్షసంగా, కిరాతకంగా, ఏమంటారంటే నియంతల్లాగా బిహేవ్ చేస్తారు తెలుసా. అది అక్కడ అదే ఇది ఇదే. అప్పుడు పిల్లలు కాదు కదా, భార్య కాదు కదా, కనికరం అనేది ఉండదు. తను అనుకున్నది అయిపోయిందా లేదా, అనుకున్న విధంగా అయ్యిందా లేదా, నేను అనుకున్నది వీళ్ళ ద్వారా జరగాలి, చేయలేదు అంతే వాళ్ళకి కనిపించేది. ఒక సైకోల్లాగా అయిపోయి విచ్చలవిడిగా పిచ్చిగా బిహేవ్ చేస్తారనమాట. ఆయన ప్రిన్సిపాల్ అయితే మాత్రం ఏముంది, ఇప్పుడు ఆయన పరువు మొత్తానికే పోయింది కదా. అసలు ఎవరైనా నేరం చేసే ముందు అర్థం చేసుకోవట్లేదు అంటే ఆయన అనుకుంటాడు చచ్చిపోతుందని అనుకోలేదేమో, రక్తం కారితే కారిందిలే, వెధముండ దొంగముండ చదవలేదు కాబట్టి దీనికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అనుకుని వెళ్ళిపోయి ఉంటాడు. తిరిగి వచ్చేటప్పటికి ఆ పిల్లే లేదుగా. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? అమ్మ ఇంకోసారి రాయి, ఏదన్నా అవకాశం ఉంటే, లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకో, లేకపోతే ఈ ర్యాంక్కి నీకు ఏ సీట్ వస్తే అదే, బీడీఎస్ వస్తే బీడీఎస్ చెయ్యి, లేకపోతే ఎంబీబీఎస్ వస్తే ఎంబీబీఎస్ చెయ్యి, లేకపోతే ఐ వస్తే ఐ ఏదో ఒకటి చేయమ్మా. ఈ ర్యాంక్కి ఏముందండి, అన్ని డాక్టర్లు కావాలి కదా. వాళ్ళ డాక్టర్ కావాలి. డెంటల్ డాక్టర్స్ ఈ రోజుల్లో ఎంతోమంది అవసరం అవుతున్నారు. మరి ఏదో ఒక డాక్టర్ని చేయొచ్చు కదా నువ్వు. ఫిజియోథెరపిస్ట్ కూడా అవ్వచ్చు. ఫిజియోథెరపీ డాక్టర్లు ఇప్పుడు ఎంతో అవసరం ఉన్నారు. మరి ఆ పిల్లకి వచ్చిన ర్యాంక్కి ఏదో ఒక డాక్టర్ చదివించవచ్చు కదా. నీకు అంత లెవెల్ కావాల్సి వచ్చిందా? ఇప్పుడు మొత్తం పోయింది కదా, తెలుసుకోవాలి. ఇప్పుడు పేరెంట్స్కి ఓపిక ఉండట్లేదు అంటారు మేడం, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క గోల్స్. ఓపిక లేకపోవడం అనేది కామన్ థింగ్ అండి. అసలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ భావాలు, కోరికలు అన్నీ కూడా వాళ్ళ పిల్లల మీద రుద్దితే వాళ్ళకు ఉందా లేదా ఆ కెపాసిటీ, వాళ్ళకి ఆ శక్తి ఉందా లేదా మీరు కనుక్కోండి ఫస్ట్. మరి నువ్వు టీచర్ అయినంత మాత్రం పెద్ద గొప్ప ఇంటెలిజెంట్ అయి ఉంటావో లేదో ఎవరికి తెలుసు. మీ భార్య కూడా కొంచెం నార్మల్ మెంటాలిటీ మనిషి ఏమో, అంత తెలివిగలది కాదేమో, అంత మెమరీ గలది కాదేమో, పిల్లకు కూడా అవే అలవాట్లు వచ్చాయేమో. నువ్వు ఎన్ని గమనించవా? ఎంత వస్తే అంతే తీసుకోవాలన్న మెంటాలిటీ ఉన్నాడు ఎప్పటికైనా బాగుపడతాడు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, అతను ఒక ప్రిన్సిపల్ అయ్యుండి కూడా ఒక కూతుర్నే అలా చేయలేపాడంటే ఇంకా స్కూల్ ఏం రన్ చేస్తాడు ఆయన? చేయలేడు. ఇతనికి వీళ్ళకి 2 ఫేజులు ఉంటాయండి. బయటంతా నప్సాల్లాగా ఉంటారు, మంచి పేరు కోసం హీ అంటూ ఆహా అంటూ మెత్తగా ఉంటారు. ఇంటికి వచ్చేటప్పటికి ఈ షేడ్ చూపిస్తారు, అమ్మో మా నాన్న అనుకోవాలని. కొంతమంది 2 వైపులా ఇలాగే ఉంటారు, అమ్మో అతను హిట్లర్ రా బాబు అనే వాళ్ళు ఉన్నారు. చెప్పలేం మరి ఇతను స్కూల్లో ఎలా ఉంటాడనేది మనకు తెలియదు. థ్యాంక్ యూ.